పరిశుద్ధుడైన తండ్రి, ఈ ముగింపు సభలోనికి నీ పిల్లలందరూ నీ వాక్యము కోసం ఆసక్తితో వచ్చేసి ఉన్నారు. కూడి వచ్చిన నీ పిల్లలకు కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారము, మీ హెచ్చరిక, మీ కాపుదల, మీ అనుగ్రహము, మీ ఆగ్రహము గ్రహించగలిగే మనస్సులను వరకు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ క్రీస్తు యేసువారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు, వేదిక మీద కూర్చున్న నాతోడి దైవజనులైన వాళ్ళందరికీ కూడా ప్రభువైన క్రీస్తు యేసువారి పరిశుద్ధమైన నామములో పేరు పేరున అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని అనుగ్రహము, ఆగ్రహము అనే ఈ అంశాన్ని ఈ 3 రోజులుగా మనం వింటూ ఉన్నాం. 2 రోజులుగా దేవుని అనుగ్రహం ఏంటో మనం విన్నాం, బైబిల్లో చదివాం, ఎన్నో దృశ్యాలలో మనం చూసాం ఆయన అనుగ్రహం ఏంటో. ఇక ఆయన ఆగ్రహం ఎలా ఉంటుంది? దేవునికి ఆగ్రహం కూడా ఉంటుందా? ఉంటుంది. ఆయన ఆగ్రహం ఎవరి కోసం, ఎవరి కొరకు ఆగ్రహాన్ని చూపిస్తాడు ఆయన? నరులందరి కోసమునా? కాదు. ఎవరైతే తన మాటకు అవిధేయులుగా ఉంటారో, లేదా ఎవరైతే ఆయన మాటను ధిక్కరిస్తారో వారిపైనేనండి ఆగ్రహం ఆయనకి. ఒక బడిలో పిల్లాడు పాఠాన్ని సరిగా చదివి వ్రాసి పాస్ అయితే మాస్టర్ వాడిని ఎందుకు కొడతాడు చెప్పండి? ఎవరికి దెబ్బలు పడతాయి? ఎవరైతే ఇవ్వబడిన పాఠాన్ని సరిగా చదవక, పరీక్షలో ఉత్తీర్ణత రాక అల్లరి చేష్టలతో ఉండిపోతారో వాళ్ళకే కదా దెబ్బలు. మంచివారిని ఎవరు దండించరు, మంచివారిని ఎవరు శిక్షించరు కూడా. శిక్షణ అంటే నేర్పించటం, శిక్ష అంటే లోబడిన వారికి విధించే దండన అని అర్థం. ఈ భూమి మీద ఎవరైతే తనకు విధేయులుగా ఉంటారో వారిని దేవుడు బహుగా ప్రేమిస్తాడు. ఎవరైతే దేవుని మాటను బేఖాతరు చేస్తారో వారిని ఆయన శిక్షిస్తాడు. దండన అంటారు దాన్ని. దండన అవసరమా? అవసరమే. ఒక కుటుంబం బాగుపడాలి అంటే ఆ కుటుంబానికి తండ్రి యొక్క భయం ఆ కుటుంబాన్ని సంస్కారవంతంగా ఉంచుతుంది. తల్లన్నా తండ్రన్నా భయం లేక మితిమీరి ఒకవేళ బ్రతికితే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఆ పిల్లలు ఎలా ఉంటారు? పోకిరీలుగా మారిపోతారు వాళ్ళు. ఈరోజు యువత తప్పుత్రోవ పడుతుంది. దేనికి? తల్లిదండ్రుల అతి గారాభం. నా పిల్లలు, నేను కన్నాను, కన్నందుకు ప్రేమించి తప్పు లేదు, కానీ నీ ప్రేమ వాడిని బాగు చేయాలి, నీ ప్రేమ వాడిని చెడగొట్టకూడదు. ఈరోజు సమాజంలో తల్లిదండ్రులు తమ ప్రేమతో పిల్లలు అతిగా ప్రేమించటం వలన వాళ్ళని పాడు చేస్తున్నారు. వాడిని ముద్దించడం నేర్చుకున్న నువ్వే వాడిని గద్దించటం కూడా తెలుసుకోవాలి. వాడికి బుద్ధి చెప్పాలి. తప్పు త్రోవ వాడు వెళితే తల్లిదండ్రులు భయం లేకపోతే ఎలా చెప్పండి? బడిలో పిల్లాడికి మాస్టర్ భయం లేకపోతే వాడికి పాఠం వాడు తలకెక్కుతుందా? మాస్టారు బెత్తం పట్టాలి. మాస్టారు భయం విద్యార్థికి ఉండాలి. ఎందుకు బెత్తం పట్టాడు మాస్టారు? మాస్టారు పట్టిన బెత్తం వాడి భవిష్యత్తును బాగు చేయడానికి. వాడితో కక్ష ఏంటి?
వాడి మీద మాస్టర్గా పగేంటి? ఇందులో న్యాయం అని మీరు అనుకుంటే దేవుడు కూడా అంతే. తన మాట వినిన వారిని ఆయన ప్రేమిస్తాడు, సహిస్తాడు, హెచ్చిస్తాడు. ఒకవేళ మాట వినకపోతే గద్దిస్తాడు, శిక్షిస్తాడు కూడా. దేవుని పిల్లలారా, కనుక తండ్రి మాట వినబడినప్పుడు పిల్లలు భయపడాలి. అమ్మో నాన్నగారు వచ్చారా, అరే అమ్మ చూస్తుందిరా. తల్లి తండ్రులు పిల్లలను భయభక్తుల్లో పెంచాలి. ఒకవేళ అలా భయభక్తుల్లో పెంచకపోతే వాళ్ళు ఎలా మారుతారు? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, తల్లిదండ్రులనే వాళ్ళు దండించే స్థాయికి ఎదిగిపోతారు. తల్లులను కొట్టేవాళ్ళు లేరా? తండ్రుల పైన కాలెత్తే పిల్లలు లేరా? ఎందరో ఉన్నారండి అవిధేయులు, ఎందరో ఉన్నారు అలాంటి. దేవుడు అలాంటి పిల్లలు కావాలని కోరుకోలేదు ప్రియులారా. మిమ్మల్ని అతి గారాభంగా మొన్న విన్నారు, అపురూపంగా మీ తల్లి తండ్రుల గర్భాలలో మిమ్మల్ని నిర్మించుకున్నాడు అంటే ఆయన కోసమే కదా, ఆయన కోసం బ్రతకాలనే కదా. మరి ఎంతమంది ఆయనకు విధేయులైన పిల్లలుగా ఉన్నారు చెప్పండి? దేవుని మాట వినబడినప్పుడు మనిషి మనసు మార్పు చెందాలి, కఠినత్వంతో నిండిపోకూడదు. దండించేటప్పుడు వాళ్ళ మనస్సుల్లో మార్పు జరగాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, క్షమించండి. దేవుని అనుగ్రహమును మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన ఓర్చుకుంటున్న సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తారా? ఏమండి, ఆయన మాటను తృణీకరిస్తున్నారా మీరు? ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఎందుకు ఆయన మాటలు మీకు చెబుతున్నానంటే, వీళ్ళు ఎందుకు ఈ గ్రామస్తులు మీకు వినిపించాలి అనుకున్నారంటే, ఆయన ఎంత ప్రేమిస్తాడో అంత కోపిస్తాడో. దేవుడు ప్రేమమయుడే. ఆ ప్రేమ నిన్ను మార్చడానికి, మారకపోతే ఏమండి, పిల్లల అల్లరికంటూ ఒక హద్దు ఉంటుంది. మొదటిసారి తప్పు చేసినప్పుడు, రెండోసారి తప్పు చేసినప్పుడు తల్లి తండ్రి గద్దిస్తారు, రే శబ్దం చేయకు, అల్లరి చేయకు అంటారు. మితిమీరి అల్లరి చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ పనికి విఘాతం కలిగిస్తున్నప్పుడు, ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇక తిట్టటం మాని కొట్టటం ఆరంభిస్తారు. 2 దెబ్బలు పడితేనే కానీ వాడు భయపడ్డు. దెబ్బకు భయం, దెబ్బ అంటారు దాన్ని. పిల్లలు కొట్టడం తప్పేం కాదండి. బాలుడికి చిన్నప్పటి నుంచి బెత్తం పట్టకపోతే చెడిపోతారని చెప్పింది బైబిల్. బాగుపడాలి అంటే బెత్తం వాడాలి. పౌలు అంటున్నాడు, బెత్తంతో మీ ఎద్దుకు రావాలా అంటున్నాడు. అంటే పెద్దలు కూడా బెత్తం వాడతాడా? అది మీరు అనుకున్న కర్రతో చేసిన బెత్తం కాదు. దేవుని మాటతో వాళ్ళని దండించటం. వాక్యం అనే దండం. ఆ వాక్యముతో వాళ్ళు గద్దిస్తాడు. మారండి, హృదయాలను కఠినం చేసుకోకండి. మంచి చెప్పినప్పుడు వినాలి. నువ్వెవడు నాకు చెప్పడానికి, నువ్వు చెబితే నేను వినాలా అనే ధిక్కారం చేస్తే ఇప్పుడు బాగానే ఉంటుంది.
కానీ చేసిన ధిక్కారానికి ప్రతిఫలాన్ని అనుభవించే ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు పెట్టుకున్నా నీ జీవితం ఇంక వెనక్కి రాదు. సమయం ఉండగానే మార్పు చెందాలి. నేడు అనే సమయం ఉండగానే, నేడు మీరు ఆయన శబ్దము వినగానే కోపం పుట్టించొద్దు దేవునికి. ఈ సమాజం ఎంత కోపం పుట్టిస్తుందండి. సమాజంలో జరుగుతున్న భయంకరమైన ఘోరాలు, అకృత్యాలు చూస్తుంటే దేవుడికి ఎంత కోపం. ఏమిటి, మీ కళ్ళ ముందు 10వ తరగతి చదువుతున్న నీ కుమారుడు సిగరెట్ కాలిస్తే ఏం చేస్తాను? నా కొడుకు చాలా గొప్పడైపోయాడు, ఎదిగిపోయాడు అంటావా? తండ్రి కానీ తల్లి కానీ ఏం చేస్తారు చెప్పండి? బెత్తం పడతారు. కొంతమంది తల్లులైతే కఠినంగా వాతలు పెడతారు. వాళ్ళకి వాతలు ఎందుకో తెలుసా? అరే ఈ వాత, ఇది నీకు గుర్తుండాలి జీవితాంతం. మా అమ్మ పెట్టింది వాతిది, నేను చేసిన తప్పుకు పడిన వాతిది, జీవితాంతం నీకు గుర్తు చేసే వాతది. నీ బాగు కోసం కన్న తల్లిదండ్రులే నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు పరలోకమందున్న దేవుడు హెచ్చరిక చేయకూడదా? ఈ సమాజాన్ని హెచ్చరిక చేయకూడదా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24 వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు శిక్షిస్తాడు. నిజంగా మీ పిల్లల్ని ప్రేమిస్తే వాళ్ళని శిక్షిస్తారు. ఆ శిక్షలో ప్రేమ ఉంటుంది. వాడిని గద్దించటం, వాడిని మందలించటం, వాడిని తిట్టడంలో వాడు బాగును కోరుకుంటారు. తల్లి ఎందుకు వాత పెట్టింది? ఏమంటే తల్లికి మాత్రం బాధ ఉండదా? తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు బిడ్డలను దండించిన తర్వాత వాడు ఒక మూలకు పోయి ఏడుస్తుంటే మళ్ళా కొన్ని నిమిషాలకు మళ్ళీ వాడి మీద జాలి కలుగుతుంది. అరే నాన్న రారా, ఇంకెప్పుడు కోపం రప్పించొద్దురా నాకు అని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాడికి ప్రేమతో వాడికి మిఠాయి తినిపిస్తారు, ముద్దులు పెడతారు. కన్నందుకు మీకే మీ పిల్లలపైన ఎంత వాత్సల్యం, మమకారం, ప్రేమ ఉంటే ఏం దేవుడికి ఉండకూడదా? ఎప్పటి వరకు బ్రతుకుతున్నదంతా ఆయన అనుగ్రహం వల్లే బ్రతుకుతున్నప్పుడు, 60-70 సంవత్సరాల జీవితకాలం అంతా అనుగ్రహంతోనే బ్రతుకుతున్నప్పుడు తప్పు చేస్తే ఆయన ఆగ్రహాన్ని ఎందుకు సహించవు? ఆగ్రహాన్ని కూడా నువ్వు సహించాలి, భరించాలి. యెహోవా తాను ప్రేమించు వారిని ఏం చేస్తాడట తెలుసా అండి? గద్దిస్తాడట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12 వచనం. ప్రియులారా, తండ్రి తనకిష్టుడైన కుమారుని, ఇష్టుడు ఎవరినైతే తల్లిదండ్రులు ప్రేమిస్తారో ఆ ప్రేమించిన పిల్లలనట ఏం చేస్తాడు? గద్దింపు. యెహోవా తాను ప్రేమించిన తన పిల్లలను గద్దించును. గద్దిస్తాడు ఆయన. ప్రేమించు వాళ్ళనే గద్దిస్తాం. వాళ్ళు మారు మనస్సు పొందాలి, బాగుపడాలి. ఈ సమాజం బాగుందా? ఏమండి, ఈరోజు సమాజాన్ని చూడండి ఎలా ఉంది. సమాజం మాటలలో బూతు, సమాజపు పాటలలో బూతు, సాహిత్యంలో బూతు, సినిమాలలో బూతు, యవనస్తుల నోట బూతు, గ్రామాలలో అదే మాట, పట్టణాలలో అదే మాట. ఏంటిది? సంస్కారమేనా ఇది? ఎదుగుతున్న కొడుకు నీ ముందున్నాడే, ఎదుగుతున్న ఆడబిడ్డ నీ కళ్ళ ముందుందే, ఈ మాట మాట్లాడితే వాడు వింటాడేమో, వాడు నేర్చుకుంటాడేమో అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తల్లిదండ్రులు మీలో చాలామంది పిల్లల ముందు తప్పుడు మాటలు, బూతులు మాట్లాడుతుంటారు. వాడు నేర్చుకుంటాడు.
ఆ బూతులు నిన్నే అంటాడాడు. వాడు నేర్చుకున్న బూతు నిన్నే తిడతాడు ఒకరోజు. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అవునండి, సమాజం అంతా కూడా ఈరోజు అలాగే ఉంది. నీ పిల్లలు నీ చేతికి అంది రానప్పుడు, నీ పిల్లలు చెడిపోతున్నప్పుడు ఎలా బాధపడతావు నువ్వు? ఏంటోనండి, నా కొడుకు నా మాట వినటం లేదండి, మా అమ్మాయి నా చేయి దాటిపోయిందండి, వద్దని చెప్పినా వినకుండా వెళ్ళిపోయిందండి. ఎవరితో? ఎందుకు? చిన్నప్పటి నుంచి ముద్దు, వాళ్ళ కంట్రోల్, అదుపు లేదు. అలా అదుపు లేకపోతే ఎవరికి అవమానం? నీకే. చిన్నప్పుడు ప్రేమ, మితిమీరిన ప్రేమ, నా బంగారు తల్లి, ఏం కావాలంటే అది కొంటాం, కొని తప్పులేదు, ప్రేమించి తప్పులేదు. కానీ మందలింపు, భయం, నాన్నగారు చూస్తారనే భయం, నాన్నగారు అడుగుతారనే భయం, గౌరవం లేదండి. ఒకడింటిలోకి వచ్చి అడుగుతున్నాడు, నీ మొగుడు వచ్చాడా అని. ఏమండి, ఒక తల్లిని అడుగుతున్నాడు, నీ మొగుడు వచ్చాడా అని. వీడికి తండ్రి కదా వాడు? అంటే సంస్కారం ఉందా? సభ్యత, సంస్కారం మీరిపోతుంది ఈరోజు సమాజం. ఎవరు నేర్పిస్తున్నారు ఇవన్నీ? పాఠశాలలు. ఏ పాఠశాలలు? సినిమాలు అనే బూతు పాఠశాలలు. అందులో నుంచి నేర్చుకుంటాం మనం అంతా. ఏమండి, మనం నేర్చుకున్నది అంతా ఎందులో ఉంటుంది? ఎందులో ఉంటుంది చెప్పండి? ఈరోజు ఏమి నేర్చుకుంటుంది సమాజం? సమాజం అంతా కూడా చెడునేనండి నేర్చుకుంటుంది. మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఎందుకంటే సమాజంలో నిజాలు తెలియాలి కదా మీకు. ఈ సమాజం ఎలా చెడిపోతుంది, ఎప్పటి నుంచి చెడిపోతుంది? బైబిల్ చెప్పింది ఏంటో తెలుసా? నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డదటండి. ఆది కాండంలో అంటున్నాడు, 8వ అధ్యాయం 21 బైబిల్ చెప్తుంది. ఏమిటి? సమాజానికి మంచిని, నీతిని, బోధను, సంస్కారాన్ని బైబిల్ నేర్పిస్తుంటే దీన్ని వద్దంటుంది ఏంటండి? అంటే మంచి మాకొద్దు, నువ్వు మంచి చెప్పొద్దు మాకు. మరేం చెప్పాలరా నీకు? ఏం చెప్పాలి? సంస్కారాన్ని నేర్పించి పవిత్రత, జ్ఞానం, ప్రేమ, మంచి నేర్పించే బైబిల్ని బోధించడానికి వస్తే మా గ్రామాల్లో మీరు రావడానికి వీల్లేదు, బోర్డులు పెట్టారా? ఈ జిల్లాలో బోర్డులోనే లేదు, నాకు తెలీదు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం చాలా గ్రామాల్లో బోర్డులు పెట్టారు, మీరు రావడానికి వీల్లేదు. మంచిని నేర్పించే బోధ వద్దు. ఏమండి, రికార్డ్ డ్యాన్సులు అయితే వెల్కమ్. అర్ధనగ్నంగా చాలిని బట్టలతో యువతను మత్తెక్కించే డ్యాన్సుల కోసం ఎవడని బోర్డులు పెట్టడా? ఎందుకు? మా యువత, మా పిల్లలు, మా గర్భాన పుట్టిన పిల్లలు బాగా చెడిపోవాలి, చూసి బాగా చెడిపోవాలి. ఏమండి, వ్యవస్థ ఈరోజు ఏమో నేర్చుకుంటుంది, వ్యవస్థకి ఏమో నేర్పిస్తుంది. ఈరోజున్న సినిమాలు, వాటి దుష్ప్రభావం. సినిమాలండి, మీరు ఎవరి కోసం చెవులు కోసుకుంటారు? ఏమండి, మీ అభిమాన హీరో ఎవడో ఒక తలకమాసినోడు, ఏమండి, వాడు నటించడానికి కోట్లు, ఒక 100 కోట్లు తీసుకుంటాడు. ఎవరి డబ్బది? ఏమండి, ప్రొడ్యూసర్ డబ్బా. వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? వాడు ఎందుకు డబ్బులు పెట్టుబడిగా పెట్టాడు తెలుసా? వాడు 100 కోట్లు పెట్టుబడిగా పెట్టి 1000 కోట్లు కొలగొడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది 1000 కోట్ల డబ్బు? మీరే ఇచ్చారు. బెనిఫిట్ షోకి టికెట్ 2000, పర్లేదు కొంటాం అభిమాన హీరో కోసం. అభిమాన హీరో ఏం చేస్తాడు? డ్యాన్స్ చేస్తాడు. అక్కడ ఎవరితో డ్యాన్స్ చేస్తాడు? ఒక వ్యాంప్తో డ్యాన్స్ చేస్తాడు. దాని ఒంటి మీద గుడ్డలు ఉండవు సరిగ్గా. ఏమంటే ఈరోజు ఉన్న సినిమాలు కుటుంబంతో చూడగలరా?
ఒక ఈడొచ్చిన మీ ఆడ కుమార్తెతో మీ కూతురుతో ఈరోజు సినిమాలు చూడగలరా? అందులో వచ్చే డైలాగులు మీరు వినగలరా? ఒక తల్లి ఈడొచ్చిన కొడుకుతో ఒక సినిమాను చూడగలదా? ఏం చూస్తుంది? అన్ని బూతు మాటలు, డబల్ మీనింగ్ అర్థాలు, కర్ణ కఠోరమైన సంగీతాలు, సాహిత్యాలు. ఇక మొత్తం సినిమా ప్రారంభమే వైలెన్స్. వైలెన్స్ అంటే నరుక్కోవడం. వచ్చే హీరో ఆయుధంతో వస్తుంటాడు. ఎవరి తల నరకడానికి? అరే ఆడు ముఖానికి రంగు వేసుకొని నటిస్తున్నాడు రా, నువ్వు కూడా హీరో అయిపోదాం అనుకున్నావేంటి? ఏదో ఒకసారి నరికి చూడు, ఇంకా మరలా లోకాన్ని చూడవు, నువ్వు లోపలేస్తారు నిన్ను. చచ్చినంత వరకు జైలు ఓచల మధ్య ఉండాలి నువ్వు. అక్కడ గుర్తొస్తుంది నీకు, అయ్యో నా కుటుంబం, అయ్యో మా నాన్న, అయ్యో నా భార్య. ఏదో హీరో అయిపోదాం అనుకున్నావు. ఆడు నటిస్తున్నాడు రాడు, నటనది, నిజం కాదది. ఇటులా చేతితో కొడితే 10 మంది గాల్లోకి ఎగిరిపోతాడు బంతుల్లా. ఏది బయట కొట్టమని చూద్దామండి. ఇటు అంత మగాడా మొనగాడా? మరి స్పెషల్ ఎఫెక్ట్లు రావన్నీ మిమ్మల్ని మాయ చేయడానికి వాడు చేస్తున్న యాక్టింగ్. దానికే మీరు పిచ్చెక్కిపోయి, ముఖ్యంగా యువత ఏమిటి సినిమా నటుల కోసం నాలుగు కోసుకున్న దౌర్భాగ్యులు ఉన్నారండి. ఏంటి నటుల కోసం నాలుగు కోసుకుంటావా? నటుల కోసం ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు ఉన్నారు, ఫ్లెక్సీలు చించేవాళ్ళు ఉన్నారు. గోండాలేంట్రా? ఎవడు నేర్పించారు ఈ గోండాగిరి? ఎవడు నేర్పించాడు? చిన్నప్పటి నుంచి నీకు సంస్కారం లేదు. పోనీ ఏదో సినిమాలు చూసి నువ్వు బాగుపడతావంటే ఏమి నేర్చుకున్నావు సినిమాలు చూసి? అసభ్యత, అశ్లీలత. ఈ ప్రభుత్వాలు అడుగుతాయా? వాళ్ళే దేవుళ్ళు. సినిమా నటులే దేవుళ్ళు, దేవతలు. వాళ్ళు వచ్చారు అంటే ఏంటంటే బెల్లం చుట్టూ ఈగల మూగిపోయినట్టు ఏమి నేర్పించాడనరా? ఒక భూత పాట నేర్పించినందుక? ఏమండి, ఈ మధ్యన ఒక సింగర్, తెలంగాణ సింగర్ ఒక బూతు పాట పాడిందండి. మంగ్లీ అనుకుంటాను ఆ మహాతల్లి పేరు. సిగ్గుండాలి. ఇటు గొంతు ఉందా కాదని ఏదో 4-5 పాటలు పాడగానే ప్రజల మధ్య ప్రజాదరణ కలగగానే, ఫాలోయింగ్ రాగానే బూతు పాటలు పాడడమే. నువ్వు నిజంగా పిల్లల కంటే నీ ఆడబిడ్డ ఎదిగితే దాని ముందు పాడు. సిగ్గుంటే నీకు, సిగ్గుంటే ఆ పాట దానికి అర్థమవుతుంటే, పదాలు అక్షరాలు అర్థమవుతుంటే ఆడబిడ్డకి, దాని కళ్ళ ముందు పెట్టుకొని పాడు. తలెత్తుకోగలవా నువ్వు? ఏమి నేర్పిస్తుంది ఈ సమాజం? ఏమి నేర్పిస్తుంది? వాళ్ళకి మీరు జేజేలు కొడతారు, మీరు గొర్రెలు. భక్తులు లాంటి వాళ్ళకి, యేసు లాంటి మహానుభావులు సమాజానికి మంచి నేర్పించిన వాళ్ళని మీరు స్వీకరించరు. మీరు రావద్దు, ఆ యేసుని ఇక్కడ చెప్పొద్దు. మరి ఏం చెప్పాలరా? ఏం చెప్పాలి? ఏమండి, సినిమాలో వాళ్ళు చెప్పిన, వాళ్ళు చేసిన పనులకు ఒక పసిబిడ్డ సాక్ష్యం మీకు తెలియాలి కదా. ఎంత ప్రభావం దాని మీద చూపించిందంటే, ఈ దేశాన్నంతా తగలబెట్టి ఒక పాట వచ్చిందండి. అభిమాని హీరో ఎవరో ఈ పాట వింటే మీకు అర్థమైపోద్ది. అభిమాని హీరోయిన్ ఎవరో, హీరో ఎవరో, దాన్ని తీసిన గొప్ప డైరెక్టర్ ఎవడో, దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అభిమాన జనాంగం ఎవరో. ఇంటికి వచ్చిన తర్వాత పసిబిడ్డకి అమ్మ హోంవర్క్ రాసుకో అని తల్లి ఏమి నేర్పిస్తుంది చూడండి. ఏమి నేర్పిస్తుంది? WHO. అది పుస్తకం అండి, బడి పుస్తకం, పాఠశాల పుస్తకం. ఏమంటుంది? సౌండ్. హూ, WHO, హూ, నాట్ ఊ అంటావా? WHO, హూ. ఏమంటే WHO అంటే ఎవరు? హూ ఇంగ్లీష్ పదానికి అర్థం. WHO అంటే హూ, ఎవరు. కానీ దీనికి హూ అన్న పదం వినబడగానే ఏం గుర్తొచ్చింది ఆ పసిబిడ్డకి? పాట, సినిమా పాట గుర్తొచ్చేసింది. చిన్న వయసు కదండి. ఎందుకు పాట గుర్తొచ్చింది? 24 గంటల అమ్మ టీవీలో అదే పాట వేస్తే ఆ బిడ్డ ఏం నేర్చుకుంటా చెప్పండి? పాట నేర్పిస్తుంది ఈ తల్లి, కన్న తల్లి. ట్రెండింగ్
ఈ మధ్యన యూట్యూబ్లో పనికిరాని వైరల్ అయిపోవడం అంటారు కదండి. ఏంటి వైరల్ అవుతాయి? మంచి ఎప్పుడు వైరల్ అవ్వదండి. ట్రెండింగ్లో ఎప్పుడు మంచి వెళ్ళదండి. ఒక బూతు పాట, ఒక గొడవ, ఒక అల్లరి, ఏమండి, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇవే వైరల్. సమాజం ఎంత దుష్ట సమాజంగా మారిపోతున్నప్పుడు దేవుడు చెప్పాడు ఇందాక బైబిల్లో ఏమని? బాల్యము నుండి చెడ్డది, వారి హృదయాల ఆలోచనలు పాడైపోతున్నాయి, బాల్యం నుండి చెడిపోతున్నాయి, జాగ్రత్త అని దేవుడు చెబితే ఈ మాట వింటాదా ఈ సమాజం? వెందో. అదే సినిమా పోస్ట్ వేయడానికి ఊర్లోకి వచ్చారనుకోండి, ఏయ్ దాని బట్టలు లేకపోయినా పర్లేదు, మా ఊర్లో అందరూ చూడాలి. అలాంటి ఊర్లోకి రాణిస్తారే? అలాంటి ఊర్లో మీకు వెల్కమ్ చెప్తారే? ఆదరిస్తారే? మీరు మంచిని మాత్రం స్వీకరించరు కదా. నీకు కూడా ఒక పెళ్ళయింది, నీకు కూడా ఒక కూతురు ఉంది, నీకు కూడా ఒక కొడుకున్నాడు, నీకు కూడా ఒక కుటుంబం ఉంది. ఈరోజు వ్యవస్థలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటే వాళ్ళకి సిగ్గులేనోళ్ళు. ఈరోజు చాలామంది కళామ తల్లికి సేవ చేస్తున్నారు. కళామ తల్లికి సేవ ఏంటి? కళామ తల్లి ఒకటి ఉందేంటి? మళ్ళా ఎక్కడుంది? వాళ్ళు నూటంబడి ఎలాంటి మాటలు వస్తే తెలుసండి. కళామ తల్లి సేవ. ఏమి సేవ? ఏడు బూతు పాటలు పాడడమా? బూతు సాహిత్యాలు రాస్తే దాన్ని సినిమా చిత్రీకరించడమా? దాన్ని వైరల్ చేయడమా సోషల్ మీడియాలో? ఎవడండి చెప్పాడు? అంటే బుద్ధి చెప్పేవాడు లేడు కదా ఈ సమాజానికి, లేడు. మనిషి బుద్ధి చెప్పనప్పుడు బుద్ధి చెప్పే ఒకడున్నాడు పైనే. ఆయన పేరే గాడ్, దేవుడు. ఇంతవరకు ఆయన అనుగ్రహాన్ని చూసావేమో నువ్వు? ఆయన తలుచుకొని ఆగ్రహం చూపిస్తే, కోపిస్తే అసలు నువ్వు ఉండగలవా? నిలబడగలవా ఆయన ముందు? మారాలి మనిషి. సమాజంలో మనిషి మారాలి. మంచి చెబుతున్నప్పుడు మంచిని వినాలి, నేర్చుకోవాలి. నీ గ్రామాల్లోకి, నీ ఊర్లోకి చెడుని స్వీకరిస్తున్నప్పుడు మంచిని ఎందుకయ్యా నువ్వు స్వీకరించావు? మతమా? ఏమంటే ఇది చెబితే మతమా? సమాజాన్ని బాగు చేయడానికి మంచి చెబితే మతమనే రంగు పులుగుతావా? అదొకటే చేతనైంది ఈ చెత్త సమాజానికి. ఒకప్పుడు ఎంత సంస్కారవంతమైనవండి. నా చిన్నప్పుడు నలుపు తెలుపు బ్లాక్ అండ్ వైట్ సినిమాలండి. వాళ్ళ వస్త్రధారణ ఎంత బాగుండేది. ఏమండి, హీరోయిన్ నడుం కూడా కనబడేది కాదండి. నిజమండి. వాళ్ళ నిండు వస్త్రధారణ. ఒక పాట ఆరంభం అయిందంటే హీరో ఈ చెట్టు కింద ఉంటాడు, హీరోయిన్ ఆ చెట్టు కింద ఉంటుంది. ఇద్దరు ఒకరు ముట్టుకోరు కూడా. చక్కటి కమ్మనైన పాట. ఏమండి, అయిపోయింది పాట. ఇప్పుడేంటండి, దొర్లిపోతున్నారేంటి? బబ్బులు గంబులుగా అతుక్కుపోతున్నారేంటి? సంస్కారహీనంగా మారిపోతుంది సమాజం. ఇది ఎవరి సమాజం? ఆయన సమాజం. తన పిల్లలు చెడిపోతుంటే, తన వాళ్ళు తనకు కాకుండా పోతుంటే తండ్రి గుండె రగిలిపోదా? ఏమండి, తండ్రి మనసులు కలత చెందకూడదా? రోజు నీ కూతురు ఒక్కొక్కడితో బండి మీద కనబడుతుంది అనుకో, ఏమస్తా, నా కూతురు ఎంత గొప్పదైపోయిందండి అంటావా? గదిలోకి పిలిచి దాన్ని చాచి కొడతావా? నువ్వు సంస్కారం ఉన్న తండ్రి అయితే గదికి పిలిచి చిత్త కొడతావు దాన్ని. ఏమే బుద్ధి లేదన్నా పరువు తీస్తావా నువ్వు? నీ కూతురు కోసం ఇంతగా ఆలోచిస్తున్నావు నువ్వు. దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? దేవుడు మందలిస్తే ఎందుకు వినకున్నావు? మంచి చెబుతుంటే ఎందుకు దేవుని తృణీకరిస్తున్నావు? ఇంతవరకు ఆయన మంచినే కదా చూసావు, అనుగ్రహాన్ని చూసావు కదా. అమ్మ కడుపులో నిన్ను కాపాడడం, నీకు ఊపిరినివ్వటం, నేల పండించటం, నీ ఆకలి తీర్చటం, నీ దప్పిక తీర్చటం. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టం అంతా ఎవరిది? నువ్వు కట్టే బట్ట ఎవరిది? నువ్వు పీల్చే గాలి ఎవరిది? నువ్వు కూర్చున్న నేల ఎవరిది? నువ్వు తింటున్న తిండి ఎవరిది? ఏమండి, ఇదంతా నా సొంతం. భూమిని ఆకాశాన్ని వాడకుండా నా సొంతంగా తెచ్చుకున్నాడని ప్రపంచంలో ఎవరినైనా చెప్పమని చూద్దాం. ఎవడి సొత్తు ఇది? ఈ భూమి ఎవడి తాత సొత్తు? ఆకాశం ఎవడి తాత సొత్తు? ఏమండి, వర్షం ఎవడి తాత సొత్తు? ఇదంతా దేవుడు నీ కోసం చేశాడే.
అంత కష్టంతో దేవుడు చేసిన కష్టాన్ని నువ్వు తిని తిరుగుబాటు చేస్తే ఆయన ఏం చేస్తాడో బైబిల్లో ఉందండి. కత్తి తీస్తాడట పదును పెట్టి. కీర్తనల గ్రంథం చూడాలి, బైబిల్ కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 11 నుంచి. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం నుంచి. న్యాయమును బట్టి ఆయన తీర్చే తీర్పులో న్యాయం ఉంది. న్యాయం. అన్యాయం చేయడు, ఎవరికైనా అన్యాయం చేయడు. ఇంకా ఆయన ప్రతిరోజు కోప్పడతాడటండి, తెలుసా? ఎవరు? మీ తండ్రి. ఈ విశ్వాన్ని తిప్పుతున్న శక్తి. ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడు నువ్వు ఒకవేళ కోపపడుతున్నప్పుడు మళ్ళకపోతే కత్తి తీస్తాడటండి పైకి. ఆ కత్తిని తీసి ఏం చేస్తారట? పదును పెడుతున్నాడు. దేనికి పదును పెడుతున్నారు? ఈ ఫ్యాన్ తిప్పండి, తగ్గించండి, లేదంటే గోల ఎక్కువైపోయింది. ప్రతి దినము కోపపడుతూ ఏం చేస్తున్నాడండి ఆయన? తన విల్లును ఎక్కుపెట్టి సిద్ధపరిచినాడు. ఏమండి, ఎవరి కోసం కత్తి పదును పెట్టాడు? కోడిని నరకడానికి కాదు, మేకను నరకడానికి కాదు, నిన్ను నరకడానికి. ఒకడును మళ్ళని ఎడల ఖడ్గమును పదును పెడుతున్నాడు. వాని కొరకు మరణ సాధనాలు ఏం పెట్టాడటండి? మరణ సాధనాలు. సాధనాలంటే చాలా ఆయుధాలు గురిపెట్టించాడట నీకు. ఆయన దగ్గర చాలా ఉన్న ఆయుధాలు. ఆయన ఆయుధశాలే ఉందట ఆయన దగ్గర. ఆయుధశాల. శాల అంటే గొడ్ల శాల, గొర్రెల శాల, పశువుల శాల. అంటే అందులో ఒకటో రెండో ఉండవు, చాలా ఉంటుంది. గోశాల అంటే బోల్డ్ గోవులు ఉంటాయి అందులో. ఏమండి, దేవుడట తన ఆయుధశాలను చదివించండి. ఆ మాట కూడా ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 25. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 25. యెహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చు తన ఆయుధములను బయటికి తెస్తుండట. అరే, ఆయుధశాల ఇప్పండి, లోపల ఉన్న ఆయుధాలన్నీ తీసుకురండి. ఎవరి కోసం ప్రభువా? నీ కోసమే. రకరకాల ఆయుధాలు. అందరికీ ఒకే ఆయుధం ఉపయోగించడు ఆయన. మనిషికి ఒక ఆయుధం, రకానికి ఒక ఆయుధం. ఒక్కోసారి అందరికీ ఒకే ఆయుధాన్ని ఉపయోగిస్తాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆయుధాన్ని ఉపయోగిస్తాడు ఆయన. చాలా ఉన్నాయి ఆయన దగ్గర పనిముట్లు. ఏమండి, చాలా ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన చాలా ప్రేమ కలిగిన వాడండి. ఆయన ఎంత మంచోడంటే చూస్తారా ఆయన ఎంత మంచోడు? మలాకి గ్రంథం చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఏముంది అక్కడ? మీరు బైబిల్ తీసి చదవాలి. లైట్లు ఎందుకు వెలిగించారు? బైబిల్ కూడా తెచ్చుకోలేదా? బరువు మనకి. ఏమండి, అది 1 కేజీ బరువును బంగారం ఇచ్చారనుకోండి, మొయ్యలేరు వదిలేస్తారా? అమ్మమ్మ. ఏమండి, గేదె మెడలోనో ఆవు మెడలోనో వేసిన పెద్ద కన్నులాగా ఎంత పెద్దదైనా పర్లేదండి, వేసేయండి, బంగారం కదా, బరువైన వేసేసుకుంటాను మెడలో. బైబిల్ మాత్రం పట్టుకెళ్ళడం చాలా కష్టం అండి. ఏమండి, భయం ఉందా మీకు? భయం ఉందా? బైబిల్ మీ చేతిలో లేని మీకెక్కడుంది భయం? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆయుధశాలు తీయాలా వద్దా? ఖచ్చితంగా తీయాలి. ఆయన మంచితనం అర్థం కావటం లేదు ఈ సమాజానికి. ఆయన ఓర్చుకుంటున్నాడంటే అది చేతకానితనం అనుకుంటుంది. ఏంటి? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నీ పంటట పురుగు తినడానికి వస్తే చూడండి ఎంత మంచోడు, గద్దిస్తాడటే. నీ పంట తినే పురుగుల పేర్లు చెప్పండి. రైతులు కదా మీరంతా. పసర పురుగు, మిడతలు, ఏమండి, కాటుక పురుగు, రకరకాల పురుగులు ఉంటాయి కదండి. నవాక్రాని ఎన్ని మందులు వాడుతున్నారు, పురుగుల మందులు. ఏం పురుగుల పేర్లు తెలియవేంటి మీకు? చీడ పురుగులు, పసర పురుగులు, ఏమండి, రకరకాల పురుగులు. ఆ పురుగునట నా కొడుకు పొలంలోకి వెళ్తున్నాడు, పో వెనక్కి అని గద్దిస్తాడటండి. ఎంత మంచోడు.
అలా గద్దిస్తే నీ భూమి పంట నాశనం చేయవటవి. మరి గద్దించిన దేవుడే ఇంకోటి కూడా చేస్తాడు తెలుసా మీకు? హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. మాట వింటే గద్దిస్తాడు, మాట వినకపోతే ఏం చేస్తాడో కూడా చూడాలి. బైబిల్లో రాయించాడు ఆయన. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఏమండి? తెగులతో, కాటుకతో, వడగళ్లతో నీ కష్టార్జితం అంతటిని నాశనము చేసేసాను నేను. అయినా నువ్వు మారట్లేదు కదా, అయినా నీకు భయం రావట్లేదు కదా. ఏమండి? మంచి పంట చేతికి వచ్చే టైంకి పెద్ద వాన కురిసే మొత్తం అంతా పంట అంతా నీటి మునిగిపోయింది అనుకోండి. ఏమండి? అప్పుడు రైతు ఏం చేస్తాడు? ఆత్మహత్య చేసేసుకుంటాడు, పంట చేతికి రాలేదని. అవునా? కానీ నీ పంట నీ చేతికి వస్తుంది అంటే వాటిని మూటలు కట్టి ఎందుకరా అలా పెంచేస్తున్నారు సౌండ్? కంట్రోల్. ఏమండి? పంటని అమ్ముకోవడానికి ఎంత సందడిగా వెళ్ళిపోతావు. ఎందుకు? డబ్బులు. ఆ పంట నీ చేతికి వచ్చిందంటే ఆయన కాపాడాడు. నువ్వు అన్ని మెతుకులు తింటున్నావంటే ఆయన కాపాడాడు. కాపాడిన దేవుడే తెగులును పంపించి నాశనం కూడా చేయగలడు. పెంచిన వాడు తుంచడం కూడా తెలుసు ఆయనకి. భయపడవా ఆయనకి? భయం రావట్లేదండి మనిషికి. మనుషులకు భయం మీరిపోయారు. తన కళ్ళ ముందే తన పిల్లలందరూ కూడా తనకి అవిధేయులుగా మారిపోతే ఏం చెయ్యాలి ఆయన? ఏమండి? ఈరోజు నీ దగ్గరికి నీ ఒంటి మీదకి ఒక తెగులు వచ్చిందంటే కారణం ఏంటో తెలుసా? ఆయనే పంపాడు. ఎళ్ళో. రకరకాల పేర్లు ఉన్నాయండి. డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, హెపటైటిస్ బి, HIV. ఏంటివన్నీ? వ్యాధుల పేర్లండి, జబ్బుల పేర్లు. క్యాన్సర్, అది పురుగే. తెలుసా? క్యాన్సర్ అంటే ఏంటి? పురుగు. ఎందుకు వస్తుంది నీ శరీరంలోనికి? ఎంతో కాలం బ్రతకవలసిన నువ్వు అర్ధాంతరంగా ఎందుకు చచ్చిపోతున్నావు? దేవుడంటే భయం కావాలి మనిషికి. నిన్ను పెంచి పోషిస్తున్న తండ్రికి తల దించి మోకరించి క్షమాపణ వేడుకోవాలి. తప్పు అయిపోయింది మహాప్రభు, నేను బాగుపడతాను. వేడుకో, క్షమిస్తాడు నిన్ను. నీ మనసు మార్చుకుంటే రక్షిస్తాడు నిన్ను. ఎదురు తిరిగావా లేపేస్తాడు నిన్ను. ప్రాణం పోయగలడు, ప్రాణం తీయగలడు ఆయన. కానీ ఆ దేవుడికి భయపడదేంటి? మీరు నాకు ఎందుకు భయపడరు? దేవుడు అంటే భయం ఉందా మీకా? దేవుడన్న 3 అక్షరాల మాటకు భయపడరండి. దయ్యం అంటే చాలు కులుక్కు పడతారు. ఏ రోజున కనబడింది ఏంటి మీకు? ఏమండి? ఒక దుష్ట శక్తికి ఉన్న భయం, ఆ పేరుకు చూసి భయపడే మీరు దేవుడైన మహాశక్తికి ఎందుకు భయపడటం లేదు మీరు? ఏమండి? ఆయన సన్నిధి అంటే మీకు ఏమైనా భయం ఉందా? ఏమండి? వణుకుతున్నారా దేవుడు అంటే? ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22. సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగములు ఎంత ఘోషించినను, ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాటలేక ఉండునట్లు నిత్య నిర్ణయము చేత ఇసుకను సరిహద్దుగా నియమించాను. నాకు మీరు భయపడరా? ఏమర్రా వణుకు లేదు నేనంటే? ఎందుకు భయపడరు నేనంటే? ఏమండి? మనిషిని చూసి భయపడే మీరు, ఏమంటే తప్పు చేస్తున్నోడికి ఎదురు పోలీసు వ్యక్తి కనబడ్డాడు అనుకోండి, కాకి బట్టలు కనబడి దొంగతనం చేసినోడికి. ఎందుకు చూసి భయపడిపోతున్నావు? తప్పు చేసావు కనుక. ఏమంటే పోలీసు వ్యాన్ని చూసి ఎవరు పరిగెడతారు? మంచోళ్ళు పరిగెడతారేంటి? దొంగోడే కదా పారిపోతాడు. భయం. తుపాకీ చూస్తే భయం, లాఠీ చూస్తే భయం. దేవుడంటే భయం లేనితనం. చివరికి గొంగలు పురుగంటే భయం, పామంటే భయం, తేలంటే భయం, దోమంటే భయం. ఎందుకు దోంతర్లు వేసుకుంటున్నారు?
కుట్టేస్తే మలేరియా వచ్చేస్తుంది ఏమోనండి. ఏమండి ఆల్అవుట్ ఎందుకు పెడుతున్నావు? వ్యాధి వచ్చేస్తుందన్నా? ఏంటండి ఈ సమాజం? చిన్న పురుగుకు భయపడుతుంది, దేవుడికి ఏంటండి భయములు? భయపడటం లేదు. మరి దేవుడు అంటే భయం రప్పించాలా వద్దా? రప్పించాలి. దేవుడు అంటే ఈ సమాజం వణకాలి. వణికించాడు 2020, 2019, 2021 ఎలా వణికించాడు? అబ్బా అందరికీ తెలిసి ఈ పేరు. ఎందుకు? అందరింటినీ దర్శించింది దేవత, అందరింటినీ కరుణించింది తల్లి. ఎందుకు వచ్చింది? తీసుకెళ్ళిపోవడానికి వచ్చింది తల్లి. కరోనా అనే మహమ్మారి. ఈ దేశం ఆ దేశం అని లేదు, పేద దేశం గొప్ప దేశం అని లేదు, చిన్నవాడు పెద్దవాడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. వేసేసింది మొత్తం అందరినీ. ప్రపంచంలో కోట్ల మంది లేచిపోయారు. చైనాడు కనిపెట్టాడు అనుకున్నారా? అమాయకులు కదా, అర్థం కాక ఏడు చైనావాడు కనిపెట్టేసి ఆ పురుగును ప్రవేశపెట్టేశారండి. ఆయన కూడా తినేసింది పురుగు. అది చైనావాడు ఒకళ్ళు కనిపెట్టాడే అనుకుందాం. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? చేతులు కొట్టు కూర్చున్నాడు, ఆపలేడా? ఏమండి, మీరు నమ్ముకున్న దేవుడు, మీరు మొక్కుకున్న దేవుడు ఎందుకు పురుగును ఆపలేదు చెప్పండి? దేవుళ్ళు మొక్కుతున్నారు కదా మీరు, మరి ఎందుకు మీ దేవుడు ఆపలేదు? పంపించింది ఆయనే. ఏమండి, కీర్తనల గ్రంథం చూడండి, 78వ కీర్తన, 50 కీర్తనల గ్రంథం 78వ కీర్తన 50. తన కోపమునకు ఆయన త్రోవను చదును చేశాడు, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులుకు అప్పగించాడు. తెగులు అది నీ పంటకైనా తెగులే, నీ ఒంటికైనా తెగులే. పంటకైతే అదొక పురుగు, నీ ఒంటికైతే అది కూడా ఒక పురుగు, జబ్బు, రోగ క్రిమి అంటారు దాన్ని, వైరస్ అంటారు దాన్ని, పురుగులవి. ఎందుకు వస్తుంది ఈ సమాజంలో? ఎందుకు వస్తుంది ప్రపంచానికి? ఎందుకు ఈ మహమ్మారి వచ్చింది? దేవుని మాట మనిషి వింటే బాగుపడేదండి. సమాజం బాగులేదు కదా. ఎలా ఉంది సమాజం? ఒక కొడుకు వచ్చి అన్నాడు, నాన్న నాకు పెళ్లి చేయి, ప్రేమించాను. ప్రేమించావా? ఎవరిరా ప్రేమించావు? అమ్మాయి పేరు చెప్పు. అమ్మాయి కాదు నాన్న, పక్కింటి అబ్బాయి. ఎవరిరా ప్రేమించావు నువ్వు? పక్కింటి అబ్బాయినా? ఒక మగవాడి వయ్యుండి ఎవరిని ప్రేమించాలి నువ్వు? నీ ధర్మం ఏంటి? ఒక ఆడపిల్లను ప్రేమించావంటే అర్థం ఉంది. ఈరోజు సమాజంలో పురుషులు పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా? ఏమండి, స్త్రీలు పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా? ఎందుకు లేరు? ఆ గొప్ప సాంప్రదాయం మన భారతదేశానికి కూడా వచ్చేసింది. మన దేశంలో కూడా ఉన్నారు ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు, మగోళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. ఎందుకు పుట్టింది? HIV, ప్రాణాంతకమైన మనిషిని చంపే ఎయిడ్స్ అనే వ్యాధి ఎందుకు పుట్టిందో తెలుసా? అరే ఆ మగాడు కలవటం వల్లేనరా. ఈరోజు ఎంతో మంది సమాజంలో ఇలాంటి దుస్తులు ఉన్నారు, అందుకే చేస్తారు. తప్పు చేస్తే శిక్ష విధిస్తాడు. పురుగును ఆయనే పుట్టించాడు. ఎళ్ళు తినేయ్. ఇప్పటికైనా ఈ సమాజం మారాలి. దేవుని అనుగ్రహాన్ని చూపించానే, పుట్టినప్పటి నుంచి నా అనుగ్రహాన్ని అనుభవిస్తున్నావే, మారవా? బుద్ధి చెప్పినా విధేయత చూపించవా? తండ్రిగా నాకు లోబడవా? మంచి చెబితే వినవా? తిరుగుబాటు చేస్తావు కదా మరలా. ఇక్కడ చెప్పడానికి వీల్లేదు బైబిల్, ఇక్కడ మంచి చెప్పడానికి వీల్లేదు. చెత్త సినిమా ప్రదర్శించినా పర్లేదు, చెత్త పాటలు వినబడినా పర్లేదు, కానీ దేవుని పాట వినబడకూడదటండి వీళ్ళకి. ఏంటి, ఏం చెయ్యాలి వీళ్ళని? మనుషులు ఎవరు ఏం చేయలేరులేండి, చేసేవాడు ఒకడు ఉన్నాడని చెప్పానుగా. అందరికీ శిక్ష విధించేవాడు ఒకడు ఉన్నాడుగా. ఊపిరి పోసినవాడు ఆయనే, ఊపిరి తీసేవాడు. అవునండి, ఈ సమాజం ఎప్పటికైనా దేవుని కోసం వణకాలి, దేవునికి భయపడాలి. వాళ్ళు దేవుని యొక్క మనస్సును గ్రహించలేకపోతున్నారు.
దేవుడు ఎందుకు వాళ్ళపైన ఇంకా సహనం చూపిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎన్ని 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 తప్పుడు కార్యక్రమాలు ఈ సమాజం చేస్తుంటే ఎందుకు చూస్తూ ఉండాలి చెప్పండి? దేవుడు ఎంతకాలం చూస్తూ ఉండాలి చెప్పండి? చిన్నప్పటి నుంచి కనిపెడుతున్నాడే, నువ్వు మారుతావేమో మారుతావేమో మారుతావేమో. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఏమండి, గదిలో పెట్టి పిల్లిని కొడితే ఏమవుతుందట? పులి అయిపోద్దట. అది పిల్లే పులి అయిపోయినప్పుడు సింహం, దేవుడు సింహం అంటాడు. ఏమండి, ఏమంటలేదులే మా నాన్న. అప్పుడప్పుడు మగాళ్ళు భార్యల మీద మగ ప్రతాపాన్ని చూపిస్తుంటారండి. ఎందుకంటే పాపం అమాయకులు కదా. దీన్ని ఎన్ని తిట్టినా ఎంత తన్నినా ఇది నోరు మూసుకొని ఉంటుంది. ఇది అదే కదా అనుకుంటారు. మగాడు ఏమనుకుంటాడు? హే, ఇది నా మాట వినాలి. రోజు తాగడం, ఇంటికి వచ్చి భార్యని కొట్టడం. ఆవిడేం చేసిందిరా? తాగడం, ఇంటికి వచ్చి కొట్టడం, రోజు ఇంటికి రావడం తన్నడం, ఇంటికి రావడం తన్నడం. ఎంతకాలం సహిస్తుంది? ఏమండి, ఒకనొక రోజు తనడానికే వచ్చాడు, తర్వాత ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయాడు. ఎలా? మంచి గొడ్డలు రెడీ చేసింది. ఎంతకైనా ఓర్చుకుంటుందండి, తన్నులు ఎంతకైనా భరిస్తుందండి. ఆడదే, నేను తంతున్నాను కదా ఇది ఉంటుందిలే అని అనుకున్నావేమో. ఏం చేసింది? సరిగ్గా ఒక్క ఏటికి వేసేసిందండి. మళ్ళీ అందరికి తెలియకూడదని ముక్కలు ముక్కలు చేసి గోని సంచుల్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టి. సహనం నశించిపోతే ఎవడి పనైనా అలా ఉంటుంది. ఎవరి సహనమైనా నశించిపోతే అలాగే ఉంటుంది. మరి దేవుడు, దేవుని చేతిలో పడతావా నువ్వు? జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం, బహుభయంకరం. ఈ సమాజం దేవుడంటే వణకాలి. ఈ సమాజం దేవుడంటే భయపడాలి. ఈ సమాజం ఇంతవరకు చల్లటి వాతావరణం అనుగ్రహించి నిన్ను తన ప్రేమతో నిన్ను పెంచుతున్నాడే, తన ప్రేమతో నిన్ను ఆదుకుంటున్నాడే, తన ప్రేమతో నిన్ను గుండెలకు హత్తుకుంటున్నాడే. ఎన్ని తప్పులు చేసినా ఇంకా నువ్వు మారుతావేమో అని క్షమిస్తున్నాడే. అందుకే కదా తను కొడుకును పంపించాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఇందాడ విన్నారు కదా. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? మనుషుల మతంలోనికి మార్చడానికి కాదు, నీ చెడు స్వభావాన్ని మార్చడానికి, నీలో గూడు కట్టుకున్న చెడును తుడిచేయడానికి. ఆ చెడును తుడిచేయడానికి ఏం కావాలి? నీళ్ళైతే పోదది, సబ్బుతో కడిగితే పోదది. మరి దేంతో పోవాలి? తన పవిత్రమైన మాటే మందు. తమ అమూల్యమైన మాటల చేత మనుష్యులను మార్చి వాళ్ళ పాపాలను కడగడానికి తన దేహంలో ఉన్న రక్తాన్నే కార్చేశాడండి. ఒక్క బొట్టు కూడా దాచుకోలేదటండి, ఒక్క బొట్టు. అందరి కోసం, జనులందరి కోసం. మహనీయుడు. మనం తప్పు చేయడం ఏంటి? ఆయన రక్తం కార్చడం ఏంటండి? ఏం అవసరం ఆయనకి రక్తం కార్చడానికి? ఎందుకంటే మనిషి పాపాన్ని కడిగే ఏకైక సాధనం పవిత్రమైన రక్తం. ఆ పవిత్రమైన రక్తం ఎవరిది? యేసుక్రీస్తు మహా దేవునిది. క్రీస్తు రక్తం, ఆ రక్తం కార్చాడండి. ఎవరి కోసం? క్రైస్తవుల కోసమేనా? కాదండి, భూమి మీద ఉన్న సకల జనుల కోసం, సకల మనుష్యుల కోసం కార్చాడు రక్తం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుని కొరకు మనుష్యులను కొని, దేవుని కొరకు మనుష్యులను కొన్నాడట. ఏం పెట్టుకున్నాడు? ఎంత డబ్బు ఇచ్చుకున్నాడు? రక్తమిచ్చి. అన్నిటికంటే విలువైంది ప్రాణమే కదండి. అది పోతే తిరుగు రాదు కదండి. ఎన్ని కోట్ల ఆ ప్రాణాన్ని సంపాదించలేవు కదండి. అంత విలువైన కోట్ల ధనం కంటే ఖరీదైన ప్రాణాన్ని ఇచ్చి నువ్వు చేసిన తప్పులను క్షమించి నీ పాపాలను కడిగి
సిలువలో తన దేహాన్ని బలి చేశాడటండి. నువ్వు చేసిన తప్పులకు పడిందటండి ఆయనకి శిక్ష, నువ్వు చేసిన నేరాలకు పడిందటండి ఆయనకి దెబ్బలు. ఎందుకు పడ్డాయి ఆయన ఒంటి మీద దెబ్బలు? ఏమండి, ఎందుకు కారింది ఆయన శరీరంలోంచి రక్తం? ఎందుకు పడ్డాయి ఆయన చేతులకు మేకులు? ఎందుకు పెట్టబడింది ఆయన తలపై ముళ్ళ కిరీటం? నీకోసం కదా, ఈ సమాజం కోసం కదా, అందరి కోసం, సర్వజనుల కోసం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయం యేసుకు కలిగిన గాయం ఉంది. ఏమండి, ఎంత దారుణంగా శిక్షించి చంపేసిందండి ఈ లోకం. ఏం తప్పు చేశాడని? ఎవరిని చంపాడు? ఎవరిని దోచుకున్నాడు? ఎవరిని మానభంగం చేశాడని ఆయన సిలువెక్కించింది. మంచి చెప్పినందుకు, మంచి చేసినందుకు. ఆ చేతులతో అనేక మందికి అన్నం పెట్టాడు, ఎంతోమంది రోగాగ్రస్తులను ముట్టాడు, స్వస్థపరిచాడు, ఎన్నో చేశాడు. చేసిన ఆయనకి ఏమిచ్చింది ప్రతిఫలం ఈ లోకం? ముళ్ళ కిరీటం. రాజుగా గుండెల్లో పెట్టుకుని నెత్తిని పూజించవలసిన మహనీయుడికి మరణశిక్ష విధించిందండి ఆనాటి లోకం. మరి ఈనాటి లోకం మాత్రం ఏం చేస్తుంది? ఏమండి, కొంతమంది ఎంత మంచి చేసిన మహానుభావుని సోషల్ మీడియాలో తెల్లవారి లేస్తే ఒకటే పని, తిట్టటం. ఎవరిని తిట్టటం? యేసు ప్రభువుని తిట్టటమే వాళ్ళకి పని. యేసు ప్రభువుని అవమానించడమే వాళ్ళ పని. న్యాయమా? నీకు ఇది ధర్మమా? తప్పు చేస్తున్నావు సోదరా, తప్పు. చేసిన మంచిని చూడు, చేసిన మేలును చూడు. చివరికి నీ కోసం కూడా రక్తం కార్చాడయ్యా. నువ్వు పాపిగా ఉన్నావని నిన్ను మార్చడానికి ఆయన పవిత్రమైన రక్తం, పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఏ తప్పు చేయలేదు ఆయన. నువ్వేదో పెద్ద చూసి వచ్చినాడు చెప్తున్నావు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకి అన్నారని. మీ తాత ఏమైనా ఉన్నాడు అక్కడ? మీ ముత్తాత ఏమైనా ఉన్నాడు అక్కడ? తప్పుడు వార్తలు, తప్పుడు విషయాలను తెలుసుకొని నిజానిజాలు తెలియకుండా ఒక మంచివాణ్ణి, ఒక మహానుభావుని నిందిస్తున్నావే. ఏం తెలుసని నీకు? మంచి చెడు తెలియకుండా నిందలు వేయటం గొప్ప కాదు. అంత చెడ్డవాడైతే ఈరోజు ప్రపంచంలో ఆయనకున్న కీర్తి, ఆయనకున్న గొప్పతనం, ఆయనకున్న పేరు నీకెక్కడుంది? నీ మొహానికి. ఈ ప్రపంచంలో ఆరిన నేల మీద ఎక్కడైనా ఆయన అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఆయన కోసం అవసరమైతే ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారండి. ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? ఏంటి ఆయనలో గొప్పతనం? ఆయన ప్రేమ, ఆయన క్షమ, ఆయన జాలి, ఆయన దయ కాదా? అవును. అంత గొప్పవాడి మీద నీకేంటయ్యా బాధ? అంటే నీకు మంచి చెప్పకూడదన్నమాట, నీకు మంచిని నేర్పించకూడదన్నమాట. యేసు ఏం మంచిని చెప్పాడు, ఏ మంచిని నేర్పించాడు? నీ పొరుగువాడు ఆకలితుంటే అన్నం పెట్టమన్నాడు. తప్ప? నీ పొరుగునున్న సహోదరుడు దప్పికతో ఉంటే నీళ్లు ఇవ్వన్నాడు. తప్ప? నీ పొరుగువాడు బట్టలు లేకుండా ఉంటే నీ దగ్గర బట్టలుంటే అవసరమైతే నీ పై బట్ట అయినా తీసి ముందు వాడికి ఇవ్వయ్యా అన్నాడు. తప్ప? చివరికి వాడిని శత్రువైనా వాడిని పిలిచి అన్నం పెట్టి వాడిని బాగు చెయ్యయ్యా అన్నాడు. ఇది తప్ప? ఎవడండి అన్నాడు ఆయన చెప్పిన దాంట్లో తప్పని? ఏమండి, యేసును గూర్చి ఎంత తప్పుగా మాట్లాడే ఈ సమాజం, యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో ఇది బూతుందని కానీ, ఇది తప్పు ఉంది కానీ ఒక్కడు చూపించమని చెప్పండి. బైబిల్ వదిలేస్తాను నేను. బైబిల్ సవాల్, ఛాలెంజ్. ఎందుకు ఇంత ధైర్యంగా నేను ఎందుకు అన్నానో తెలుసా? ఆయన మంచోడు కాబట్టి, ఆయన నోటి వెంబడి వచ్చే ప్రతి మాట సమాజాన్ని సంస్కరించేది కాబట్టి, మంచిని నేర్పించాడు కాబట్టి. అందుకే మహనీయుడయ్యాడు, మహాత్ముడయ్యాడు, శకపురుషుడయ్యాడు ఆయన. దేవుని పిల్లలారా, అది క్రీస్తుకున్న గొప్పతనం, క్రీస్తుకున్న పవిత్రత. నిజంగా ఆ మహనీయుడు తన రక్తాన్ని మనుషులందరి కోసం కార్చి ఆ సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడే. నీకోసమే చనిపోయాడు. చివరికి నిన్ను బ్రతికించడానికే సమాధిని గెలిచి తిరిగి లేచాడు ఆయన. 3వ దినాన్ని బ్రతికిన మహనీయుడు, మృత్యుంజయుడు. ఆయన నమ్మడానికి నీ మనస్సు రావటం లేదే? ఆయన స్వీకరించడానికి నీ గుండె రావటం లేదే? దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. ఇంత ప్రేమ చూపించిన తరువాత కూడా, ఇంత జాలిని కనుపరిచిన తరువాత కూడా నీ మనసు కఠినమైపోతే
యేసొచ్చాడు, రక్తాన్ని కార్చాడు, క్షమనిచ్చాడు. వద్దానికి క్షమ? ఒకవేళ ఆయన రక్తాన్ని నువ్వు త్రోసి పుచ్చితే, ఆయన క్షమ నాకు అక్కర్లేదు అని నువ్వు అంటే, నీకు మిగిలేది ఒకే ఒక్క లోకం, అదే పాతాళ లోకం, నరకలోకం. ఆ లోకంలో నువ్వు భూమి మీద చేసిన ప్రతి క్రియకు లెక్క, నువ్వు చేసిన ప్రతి నేరానికి శిక్ష అక్కడ ఉంటుంది. భూమి మీద రోగాలతో చస్తారు, భూమి మీద బాధలతో నష్టపోతారు. ఇక్కడ చచ్చినా మరొక లోకంలో దేవుడు నీకు శిక్ష విధించబోతున్నాడు. అందుకే దేవుని గురించి ఏం రాయబడిందో తెలుసా? శరీరాన్ని చంపే వాళ్ళకి భయపడకండరా. ఏమన్నాడు మత్తయి సువార్త? చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ అధ్యాయం 4వ వచనం. నా స్నేహితులైన మీతో నేనేం చెబుతున్నానంటే, దేహమును చంపిన తరువాత ఏమీ చెయ్యలేని వారికి భయపడద్దు. ఎవనికి మీరు భయపడవలనో మీకు చెబుతాను, ఈ రాత్రి మీరు వినాలి. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడండి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఎందుకంటే మిమ్మల్ని నరకానికి పంపే శక్తి ఆయనకుంది, ఆయనకు మాత్రమే ఉంది. ఆత్మను నరకంలో శిక్ష విధించగలిగే శక్తి ఒక్క దేవునికి మాత్రమే ఉంది. అందుకే అన్నాడు, నరకమున వారి పురుగు చావదు, అక్కడ అగ్ని ఆరదు. భూమి మీద నన్ను అడిగేవాడెవడు, భూమి మీద నన్ను నిలదీసేవాడెవడు అని నువ్వు విర్రవీగుతున్నావే, నీ గర్వాన్ని అణిచే లోకం ఒకటి ఉంది, నీ పొగరును తగ్గించే లోకం ఒకటి ఉంది, నీ అహంకారాన్ని దించే లోకం ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడు, ఏ శక్తి నిన్ను కాపాడలేదు. అందుకే దేవుడు ఈ రాత్రి అక్కడికి వెళ్ళక ముందే హెచ్చరిక చేస్తున్నాడు మిమ్మల్ని. ఏమని హెచ్చరిక? ఇంకా మీరు బ్రతికే ఉన్నారు, జాగ్రత్త. ఆ లోకానికి వెళ్లకుండా దేవుని యొక్క అనుగ్రహం మీకు ఉన్నప్పుడే భయపడండి. వినవా? విర్రవీగిపోతావా? అయితే నువ్వు ఎక్కడికి వెళతావో, భూమి మీద నచ్చినట్టు తిరిగి చస్తే ఏమవుతావో ఒక్కసారి ఈ దృశ్య రూపంలో చూడండి, మీకు అర్థమవుతుందేమో. కమాన్. రోడ్ల మీద తిరిగి మందు తాగి నచ్చినట్లుగా స్నేహితులతో తప్పుడు వ్యసనాలతో బానిసగా తిరిగి అర్ధాంతరంగా చస్తే నువ్వు పోయే లోకం ఒకటి ఉంది. అలా పోయే లోకం నుంచి ఒకవేళ నీకంటూ ఒక ఉత్తరం వస్తే, అక్కడికి పోయిన వాడు ఎవడైనా అక్కడున్న బాధను నీకు చెబితే ఎలా ఉంటాదో. కమాన్, లైట్స్ ఆఫ్. చూడండి, ఏమొస్తుందిరా తెర మీద? ఇలా ఉందేంటి అనుకుంటున్నావా? నీచుడా, నువ్వు చేసిన పనికి నిన్నేమనాలో అర్థం కావడం లేదురా. ఇంతకీ
నేనేం చేశాను అనుకుంటున్నావా? అది చెప్పడానికే కదరా భ్రష్టుడా నేను ఈ ఉత్తరం రాసింది. ఇంతకీ ఈ ఉత్తరం ఎక్కడి నుండి రాశాడు అని ఫ్రమ్ అడ్రస్ చూస్తున్నావా? భయంకరమైన నరకం నుండి రా, భయంకరమైన నరకం నుండి. మంట! ఇక్కడి పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు కూల్ బీరు కూల్ వాటర్ తాగే నాకు ఒక్క నీటి చుక్క కోసం నా నాలుక తప్పించిపోతుందిరా, నా నాలుక తప్పించిపోతుంది. నేను సిగరెట్ డబ్బు లాగి ఒక భలే రింగులు బతుకుతున్నావురా అని దగ్గర చేశావు కదరా నీచుడా. కానీ ఇప్పుడు నేను అగ్నిగుండంలో తాగుతున్నదేంటో తెలుసా? కనకనమంటే నిప్పు కట్టెరా, నిప్పు కట్ట. ఏమండి, అక్కడ మీరుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. బొమ్మ చూపించాను మీకు. దేవుని మాట ఈ రాత్రి వినకపోతే ఆడరవడం కాదు, ఆడి స్థానంలో మీరు అరుస్తారు. మంచి చెప్పినప్పుడు వినాలి. మాకేంటండి, ఎవడ మమ్మల్ని ఏం పొడిచేది, అందులో ఆత్మకు నొప్పి ఏంటి, బాధ ఏంటి అనుకుంటున్నారా? ఇది శవాన్ని నిప్పుల మీద పెట్టి తగలబెట్టండి, మంట అంటది. అది నిశ్శబ్దంగా కాలిపోద్ది. అదే బతుకుని మిమ్మల్ని తగలబెట్టండి చూద్దాం, ఎలా కేకలేస్తారు? మంట అంటారా? అంటే ఇప్పుడు బాధ శరీరానిక మీకా? కట్టిలో ఉన్న శరీరములో ఉన్న మీకు బాధ. అందుకే దేవుడు దేనికి శిక్ష విధిస్తాడో తెలుసా? నీ ఆత్మకి. ఆత్మ చావదన్నాడు. అందుకే ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎక్కడ పారిపోతావు, ఎక్కడ దాక్కుండిపోతావు? అంగారకుడిలోకి వెళ్ళి దాక్కుండిపోతావు అనుకున్నావా? చంద్రుడి మీద ఏదో గోతులోకి వెళ్ళిపోయి లోపల నేను నక్కేస్తాను అనుకుంటున్నావా? ఈ విశ్వంలో ఎక్కడ దాక్కున్నా నిన్ను పట్టి తీసుకొస్తాడు దేవుడు. తప్పు చేస్తే భూమి మీద అడిగేవాడు లేడని ఇష్టానుసారంగా మందు తాగి ప్రతి చెడు కార్యక్రమం చేసి నిన్ను అడ్డగించేవాడు లేదని పొగరబోతుగా ప్రవర్తించి తిరిగావే, ఒకరోజు నీ పొగరు దించే లోకం అదే పాతాళం. ఇడిచిపెట్టదది. అందులో ఎవరు పడతారో చివరిగా ఈ మాట చదివి ముగించుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని పెద్ద నోరు తెరిచిందటండి. ఎవరిని మింగేయడానికి? మిమ్మల్నే. వారిలో ఘనులు, సామాన్యుడు, ఘోష చేయువారు, హర్షించువారు పడిపోవుదురు. పోతారు లోపలికి అంటుంది బైబిల్. లోపలికి వెళ్ళిపోతారు మీరు. నువ్వు లోకంలో ఎంత గొప్పోడినైనా నువ్వు అను. ఏమండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చాలా పెద్ద గొప్పోడిని బిల్డప్ ఇచ్చావు అనుకో, ఏం చేస్తాడు? స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇగో నీ మీద కేసు పడింది అంటే నేను ఎవరో నీకు తెలుసా అన్నావు అనుకో, ఎవరు బాబు నువ్వు, ఎవరు నువ్వు, నేనెవరో తెలుసుకో, పిచ్చి వేషాలు వేస్తున్నావా, నా మీద కేసు పెట్టావేంటి అన్నారనుకోండి. ఏం చేస్తాడు? అప్పటి వరకు నేను ఏదో గౌరవంగా మాట్లాడదాం అనుకుంటాడు. అరే ఈయన కింద కూర్చోబెట్టండి, చొక్కా బట్టలు తీసేసి అంటాడు. ఇంకా నువ్వు అక్కడితో ఆకుండా వాగావనుకో, ఒరే ఈయన సెల్లో ఇయ్యండిరా అంటాడు. ఇంకా నువ్వు మాట్లాడావనుకో, ఒక్కసారి చిన్న లైట్ ట్రీట్మెంట్ ఇవ్వండి బాబు వీడికి లాఠీలతో అంటాడు. మనిషే తిరుగుబాటు చేస్తే నీ బెండు తీసేయడం అంటారు. దాన్ని ఏమంటారు? నీ పొగరు దించడం అంటారు. మనిషే పొగరు దించగా లేంది దేవుడు మనుషులు పొగరు దించలేడు అనుకుంటున్నావా? ఆ దించే లోకమే పాతాళం. అక్కడికి పోయాక ఎంత గొప్పవాడనే, నిన్ను ఎవడనుకున్నావో తెలుసా? నువ్వు ఎవడవైతే అట్లా పోరా పో. కాలాలి మంటలలో ఆరని జ్వాలల్లో నీ ఆత్మ తగలబడిపోవాలి. వద్దండి ఆ లోకం మనకొద్దు. ఆయన అనుగ్రహం ఉన్నప్పుడే ఈ లోకంలో ఆయనని జ్ఞాపకం చేసుకొని ఆయన యందు భయభక్తులతో బ్రతికి పరలోకానికి వెళ్ళాలి మనం, నరకానికి కాదు.
దేవుని పిల్లలారా, మీ మీద ద్వేషంతోనూ కోపంతో చెబుతున్న మాటలు కావు. నేను చెప్పే ప్రతి మాట తండ్రి మనస్సులోని ఆవేదనతో నిండిన మాట చెబుతున్నాను ఈరోజు. ఆయన మాటే నా మాటగా ఈరోజు మీ చెవిని వినిపిస్తున్నాడు దేవుడు. మీరు మారాలి అని. మారండి. ఇంకా మీకు ఆయుష్కాలం ఉంది. ఏమో రేపే మీ చావేమో, వచ్చే నెల మీ చావేమో, వచ్చే సంవత్సరానికి మీరు ఉండరేమో, కానీ ఉండే కాలంలోనే దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత కలిగిన వారుగా ఉండి దేవుణ్ణి సంతోషపరిచే పని చెయ్యండి. యెహోషువ ఒక వారం రోజుల క్రితం ప్రాణాపాయం, భయంకరమైన యాక్సిడెంట్, చచ్చిపోవలసింది. ఎక్కడున్నాడు వేదిక మీద? ఏదో చూపించండి. చూసారు ఎలాగైపోయాడు? కుట్లు పడిపోయి చచ్చిపోవలసింది. ఆ కన్ను దగ్గర చూడండి, క్లోజప్ చేయండి. ఆ కన్ను కుట్లు, ఇదిగోండి ఈ పక్క చెంప ఎముకలన్నీ ఇరిగిపోయండి. కానీ దేవుడు బతికించాడు. బతికించినందుకు వచ్చేసాడు వేదిక మీదకి. నేను ఇంకో రోగంతో ఉన్నాను బాబాయ్, డాక్టర్ కదలొద్దు అన్నాడు, నేను అక్కడే ఉంటాను అనుకుంటే ఎలా? ఎప్పుడు పోద్దో తెలియదు ఈ ప్రాణం. దేవుని కోసం బ్రతకడానికి అతడు సిద్ధపడ్డాడు. అతడికి ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అతనితో పాటు ఉన్న సహకారులు ఎందరో, సంఘస్థులు ఎందరో, నాయకులు ఎందరో, ఏం పర్వాలేదండి, మీటింగ్ జరిగించండి, మేము ఉన్నాం. అదండి భక్తి అంటే. అదండి దేవుని కొరకు పట్టుదలంటే. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి వదులుకోలేదు. చూశారు? అది భక్తి అంటే. అలాంటి వారండి వెళ్ళేది స్వర్గం. కానీ వినని వాళ్ళు, ఇందాక మీకు చూపించానే, అదే మీ లోకం. వద్దు, ఆ లోకానికి వెళ్ళకండి. ఇంకా దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు మీరు మారాలని. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, ఇదిగో ఈ రాత్రిని మీ పిల్లలకు మీ భయాన్ని నేర్పించాను తండ్రి. వారిలో ఏ ఒక్కరూ నశించకూడదని మీరు బహుదీర్ఘశాంతముతో వాళ్ళని కనిపెడుతున్నారని మాకు తెలుసు. విన్న ఈ మాటలు వాళ్ళ హృదయాలను మారుస్తాయో, కఠినపరిచి పాతాళానికి జారుస్తాయో నిర్ణయం పిల్లలకి విడిచిపెడుతున్నావు నాయన. ఈ లోకమంతా గతి తప్పిపోయింది. ఈ లోకమంతా మతి చలించి మీకు విరోధులుగా బ్రతుకుతుంది తండ్రి. అలాంటి లోకానికి మీరు చెప్పే హెచ్చరిక మాటలను ప్రకటించాం. ఈ 3 రోజులు మీ ప్రేమను చెప్పాం, మీ కోపాన్ని చెప్పాం. మారాలని మేము కోరుకుంటున్నాం. మాకంటే ఎక్కువగా మీరు ఆశపడుతున్నారని తెలుసు. వారి హృదయాలను తెరవండి, వారిలోని చెడు అలవాట్లను దూరం చెయ్యండి. మీరంటే భయభక్తులతో వారు బ్రతికి ఉన్న జీవిత కాలంలో మిమ్మల్ని మెప్పించే పనులను చేయగలిగే మీ ప్రియమైన పిల్లలుగా వాళ్ళని దీవించండి. ఈ రాత్రి గ్రౌండ్లో, ఈ మైదానంలో, ఈ నెట్టని వీక్షిస్తున్న పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ చల్లగా మీ కనుసన్నల్లో భద్రపరచండి. మీకోసం బ్రతికే మరొక అవకాశాన్ని బిడ్డలకు దయచేయండి. మాలో ఎంతోమంది పాపులం ఉన్నాము, నేరస్తులం ఉన్నాము, మీకు కోపాన్ని తెప్పించే పిల్లలుగా మేము ఉన్నాము తండ్రి. అందుకు మీ సన్నిధిలో క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మన్నించండి. మా అపరాధములు బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ కొరకు బ్రతికే అవకాశాన్ని దయచేయండి. ఈ రాత్రి నుంచి మా మనస్సులను మార్చుకొని ప్రేమ చూపిస్తున్న మీ పక్షాన మేము నిలువబడి బ్రతికే భాగ్యాన్ని ఈ మాటలు వింటున్న పిల్లలందరికీ దయచేయండి. ఈ గ్రామంలో ఉన్న సంఘాన్ని కాపాడండి. ఈ గ్రామంలో ఉన్న హైందవ సోదరులను, ఇస్లాం సోదరులను, క్రైస్తవ సోదరులను అందరినీ దీవించండి. వారి పంటలను దీవించండి, రైతులను దీవించండి, వారి నాయకులను దీవించండి. ఈ పక్షపాతం లేకుండా అందరినీ సమంగా ప్రేమిస్తున్న మీ ప్రేమకు ధన్యవాదాలు తండ్రి. ఈ రాత్రి వెళ్ళిపోతున్నారు. అందరినీ క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చండి. మీకోసం కష్టపడిన ప్రతి కుటుంబానికి 100 రెట్లు ప్రతిఫలం, ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి. నీ చిత్తమైతే మరలా మేము కలుసుకొని మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.